సో ప్రజెంట్ ఎలా ఉందంటే ఏం చెప్తారు ఆలేరు నియోజకవర్గం? మళ్ళీ రైతులు మెల్లమెల్లగా అప్పుల పాలవుతూ ఉన్నారు. చెప్పడానికి రైతు రుణమాఫీ అని చెప్పినారు, 40% మందికి చేసి 60% మందికి చేయలేదు. సో అనేక బాధలు ఈరోజు మళ్ళీ నియోజకవర్గం కనబడుతున్నప్పుడు బాధ అవుతుంది. ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అంటే, కేసులు పెట్టడమే కాదు, ఆఖరికి కేటీఆర్ గారి కొడుకు హిమాంశు రెడ్డిని కూడా బాడీ షేమింగ్గా మాట్లాడారు. కేసీఆర్ గారి ఆనవాళ్ళు తీసేయాలని కుట్రపూరితమైనటువంటి, ఎందుకంటే గతంలో ఆయన చేసిన తప్పులను మేము ఎండగట్టినాం. జైలు పాలు అయిండు, నేను జైలు పాలైనా కాబట్టి వీళ్ళని కూడా ఏదో ఒకటి చేసి జైలు పంపించాలని ఒక కుట్రతో చేస్తున్న పని తప్ప ఇంకోటి ఏం కాదు. కేసీఆర్ గారు ఇప్పుడప్పట్లో వచ్చి ఏ స్థాయిలో వాళ్ళతో మాట్లాడాలో ఆ స్థాయితో మాట్లాడతారు. సో కేసీఆర్ గారి విశ్వాసం ఉన్నన్ని రోజులు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీని ఎవ్వరు ముట్టుకున్నా ఏం ఫరక్ పడదు. తెలుగుదేశం పార్టీని మట్టి గరిపించిందే రేవంత్ రెడ్డి. అంటే వాళ్ళు ఏమంటారు అంటే బేసిక్గా అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయానికి వచ్చినట్లయితే వ్యక్తిగత ఎవరు చేస్తారు ఫోన్ ట్యాపింగ్? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వెళ్ళి ప్లగ్ ఆన్ చేసి ప్లగ్ ఆఫ్ చేసి ట్యాపింగ్ చేస్తారా? చేయరు. ఏమైనా అర్థం ఉందా మాట మాట్లాడడానికి? ఆ రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా మతి పని చేస్తుందా? అసలు ఎన్ని రకాలుగా బెదిరించినారంటే ఎమ్మెల్యేలు, మీరు గమనించినారో లేదో, ప్రచారానికి వెళ్ళినప్పుడు బీర్లైలే గారు ఉన్నారా దాంట్లో? పక్కా. ఇప్పుడు యాదాద్రి విషయానికి వచ్చినట్లయితే మేడం, అప్పుడు మొత్తం చేసింది మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిందని అంటున్నారు. సో ఇప్పుడు ఏమన్నా చేంజెస్ జరిగాయా ఏంటి? యాదాద్రి డెవలప్మెంట్స్ అంటే ఏం చెప్తారు? మాటల చేంజెస్ అయితే జరుగుతాయి, అభివృద్ధి జరగదు. రేవంత్ రెడ్డి గారు అడుగడుగున అన్ని రంగాల్లో ఫెయిల్. ఎవరు అపోహ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళా కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. సో ఫైనల్గా రేపు అంటే ఆలేరు నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు సునీత గారు? నెక్స్ట్ ప్రజలు మళ్ళీ సునీతను ఆశీర్వదిస్తే సునీత మళ్ళీ ఎమ్మెల్యే అవుతుంది. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్న స్పెషల్ గెస్ట్ వాళ్ళు చెప్పాలంటే బేసిక్గా గత ప్రభుత్వం ఎన్ని డెవలప్మెంట్స్ చేసిందో మనం చూసాం. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని అవి అటు ఇటు అవుతున్నాయి. దాని తర్వాత అంటే ఇష్యూస్ ఇప్పుడు బీఆర్ఎస్ నెక్స్ట్ భవిష్యత్తు ఏంటి, అండ్ దాని తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్, వీటన్నిటి మీద అండ్ కొన్ని బీఆర్ఎస్లో వరుస కేసులు కూడా నమోదవుతున్నాయి వాళ్ళ నేతల మీద. సో వాటన్నిటి మీద మనతో పాటు మాట్లాడడానికి ఆలేరు ఎక్స్ఎమ్మెల్యే ప్రభుత్వ గొంగిడి సునీత గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. ఎలా ఉన్నారు మేడం? చాలా రోజుల తర్వాత. వింటూ ఉంటాం పేరు, ఎక్కడ చూసినా యాక్టివిటీ చేస్తూ ఉంటారు, సునీత గారు ఇచ్చేసారు అది చేస్తారని. సో ప్రజెంట్ ఆలేరు నియోజకవర్గం ఎలా ఉంది అంటే, మీరు చేసినప్పుడు డెవలప్మెంట్స్ చూశారు, ఇప్పుడు లేటెస్ట్గా బీర్లైలయ్య గారు ఆయన వచ్చింది. సో ప్రజెంట్ ఎలా ఉంది అంటే ఏం చెప్తారు ఆలేరు నియోజకవర్గం? కేసీఆర్ గారి పుణ్యాన, తొలి ముఖ్యమంత్రి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుణ్యాన 2014లో నేను వారి ఆశీస్సులతో ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు చేశాను. సో 2 టర్ములలో కూడా వారు ఇచ్చిన నిధులు, వారికి ఉన్న విజన్, రాష్ట్ర అభివృద్ధితో పాటు ఆలేరు నియోజకవర్గంలో చాలా బాగా అభివృద్ధి జరిగింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం బాగా పుంజుకుందని చెప్పాలి. అండ్ చాలా కరువు పీడిత ప్రాంతం మా ఆలేరు ప్రాంతం. ఒకప్పుడు కరువు భరించలేక, వ్యవసాయం చేసుకోలేక రైతులు కొంతమంది పాడి రైతులుగా మారినప్పటికీ కొందరు కూలీలుగా మారిన పరిస్థితి, కొందరు హైదరాబాద్కు చిన్న చిన్న ఫ్యాక్టరీస్లో కూలీలుగా పని కుదిరి పని చేసుకున్న పరిస్థితి ఉండేది. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ పథకం ద్వారా నా నియోజకవర్గంలో 534 చెరువులు బాగు చేయించుకున్నాను. మిషన్ కాకతీయ పథకం ద్వారా. తద్వారా ఏంటంటే వర్షపు నీళ్లను ఒడిసిపట్టుకోవాలనే ఆలోచనతో చేసుకున్న పథకం. బట్ ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ని నిర్మాణం చేసి తద్వారా మాకు మల్లన్న సాగర్ ద్వారా మరి కాలువల ద్వారా నీళ్ళు ఇచ్చి మా చెరువులు నింపినందుకు చాలా సంతోషంగా ఉంది. సో ఒకప్పుడు కరువుతోని పీడించబడ్డ ప్రాంతం ఈరోజు సస్యశ్యామలమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా ఒక్క నియోజకవర్గంలోనే దాదాపు 1,00,000 ఎకరాలు సాగు చేసుకుంటున్నాం. అంటే ఎంత మార్పు చూడండి. కరువుతో అల్లాడిపోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతాంగం ఈరోజు దేశానికి అన్నం పెట్టే స్థాయికి
రాష్ట్రంతో పాటు ఆలేరు కూడా అందులో భాగస్వామ్యం అయిందంటే చాలా సంతోషిస్తున్నాం. మంచినీళ్ళకు కూడా చాలా ఇబ్బంది ఉండేది. మిషన్ భగీరథ ద్వారా ఈరోజు తాగునీటి ఇబ్బంది కూడా లేదు. కానీ ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే అంటే యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని కూడా చాలా గొప్పగా అభివృద్ధి చేసినారు. ప్రపంచ పటంలో ఉండే విధంగా మరి అభివృద్ధి చేసినారు. 1300 కోట్లు వెచ్చించి అభివృద్ధి చేసినారు. గతంలో ఎప్పుడైనా సరే దేవాలయాలకి నిధులు ఆ, ప్రభుత్వం ఇస్తుంది. కానీ యాదగిరిగుట్ట దేవస్థానానికి ఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా నిధులు ఇవ్వలేదు. ఒక్క కేసీఆర్ గారే యాదగిరిగుట్ట దేవాలయాన్ని గొప్పగా అభివృద్ధి చేసినారని చెప్పుకోవచ్చు. తద్వారా చుట్టుపక్కల గ్రామాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా పుంజుకొని మరి 200 గజాలు అమ్ముకున్న పిల్లల్ని విదేశాలకు పంపించుకొని చదివించుకునేంత స్థాయి ఆర్థికంగా స్థాయి పెంచినారు కేసీఆర్ గారు. సో పేదరికం అనేది దాదాపుగా మా నియోజకవర్గంలో తగ్గిపోయింది కేసీఆర్ గారి పాలనలో. కానీ ఇప్పుడు మళ్ళీ చూస్తూ ఉంటే తిరోగమనంలోకి వెళ్ళిపోయింది. అటు రేవంత్ రెడ్డి పాలన వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిపోయింది. మళ్ళీ రైతులు మెల్లమెల్లగా అప్పుల పాలవుతూ ఉన్నారు. చెప్పడానికి రైతు రుణమాఫీ అని చెప్పినారు, 40% మందికి చేసి 60% మందికి చేయలేదు. సో అనేక బాధలు ఈరోజు మళ్ళీ నియోజకవర్గం కనబడుతున్నప్పుడు బాధ అవుతూ ఉంది. ఓకే, అయితే ఇప్పుడు మీరు అన్నట్టు బేసిక్గా ఇప్పుడు యాదాద్రిలో భూముల రేట్లు చాలా పెరిగినాయి బీఆర్ఎస్ హయాంలో, ఇప్పుడు లేవంటున్నారు. బట్ కాకపోతే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం రేట్లు పెంచారు అనేసి కూడా కొన్ని అంటే ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. దాని మీద ఏం చెప్తారు అసలు? రాజకీయ ప్రయోజనాలు అనే కంటే ఒక దేవాలయం అభివృద్ధి జరుగుతున్నప్పుడు న్యాచురల్గానే ఎక్కడెక్కడో ఏది భూములు కొనుక్కొని వెంచర్ చేసే వాళ్ళంతా కూడా యాదగిరిగుట్ట వైపు వచ్చారు. అంటే యాదాద్రి జిల్లా వైపు వచ్చారు. గుట్ట ఒకటే మాత్రమే కాదు, ఆ జిల్లా మొత్తం కూడా అభివృద్ధి జరుగుతుంది. పట్టణానికి చాలా, హైదరాబాద్ పట్టణానికి చాలా దగ్గరగా ఉంది, క్యాపిటల్ సిటీకి చాలా దగ్గర కదా, రాజధానికి దగ్గరగా ఉంది. కాబట్టి న్యాచురల్గానే ఎక్కడెక్కడో ఉన్న వ్యాపారస్తులు కూడా యాదాద్రి జిల్లాకు వచ్చి ఇక్కడ అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో మరి భూములు కొనుక్కొని వెంచర్లుగా మార్చి ఆ విధంగా అభివృద్ధి జరిగిందని చెప్పాలి. సో ఒకప్పుడు రైతులు భూములు ఏదైనా అవసరం ఉండి అమ్ముకుందామంటే కూడా 10,000కి ఎకరం పోయే భూమి 10 లక్షలకు ఎకరం పోయిందంటే అది కేసీఆర్ గారి పుణ్యమే కదా. ఓకే, అండ్ ఇంకోటి అంటే మేడం, ఇప్పుడు కేసీఆర్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి మెసేజ్గా ఇప్పుడు బీఆర్ఎస్లో జరిగేటువంటి ఇష్యూస్ మనం చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే బయటికి కనిపించేది హరీష్ రావు గారు ఒక వర్గం, కేటీఆర్ గారు ఒక వర్గం. అంటే ఇప్పుడు ఆయన ఆరోగ్యం సహకరించట్లేదు. సో నెక్స్ట్ ఒకవేళ బీఆర్ఎస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తుంది, నెక్స్ట్ ఆల్టర్నేట్గా ఆబ్వియస్లీ బీఆర్ఎస్కి వచ్చేస్తుంది. సో అలాంటప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరు? ఆయన ఆరోగ్యం సహకరించకపోతే ఇద్దరు అంటే ఏంటి అసలు? ఇది ఒక విధమైనటువంటి ప్రచారం, మానసికంగా మమ్మల్ని అంటే వీక్ చేయడానికి చేస్తున్న ప్రచారం. కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉన్నారు, ఆయనకు పెద్ద ఇబ్బందులు ఏం లేవు. న్యాచురల్గా వయసు మీద పడుతున్నప్పుడు ఏవో చిన్న చిన్నవి వస్తాయి, బీపీలు షుగర్లు అనేటివి ఉంటాయి కదా. సో వారికి మీకు తెలుసు ఎన్నికలు అయినాక పార్లమెంట్ ఎలక్షన్స్ ముందు అనుకుంటా వారు కింద పడడం, తుంటి విరగడం, రీప్లేస్మెంట్ ఇవన్నీ జరిగినాయి. హిప్ రీప్లేస్మెంట్ జరిగినప్పుడు న్యాచురల్గా వ్యక్తులు అంత అంటే 6 నెలల పాటు కూడా రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్ రెస్ట్ తీసుకున్నారు. ఇక తర్వాత ఏజ్ నిమిత్తంలో ఇక ఈ మధ్యన మీకు తెలుసు కొన్ని మానసికమైనటువంటి ఒత్తిళ్ళు, అటు బీజేపీ పార్టీ పెట్టినా ఇటు కాంగ్రెస్ పార్టీ పెట్టినా అట్లాంటి ఒత్తిళ్ళు ఉన్నాయి. కానీ మా వరకు మాకు ఉన్న అభిప్రాయం ఏంటంటే కేసీఆర్ గారు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు వారు అనుకుంటున్నది ఏంటంటే నా క్యాడర్ చాలు, ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించడానికి నా క్యాడర్ చాలని వాళ్ళు అనుకుంటున్నారు. వారి క్యాడర్ కూడా అంత సీరియస్గా పనిచేస్తుంది. కాబట్టి కేసీఆర్ గారు ఇప్పుడప్పట్లో వచ్చి ఏ స్థాయిలో వాళ్ళతో మాట్లాడాలో ఆ స్థాయిలో మాట్లాడతారు. ఓకే, అంటే ఇప్పుడు క్లాషెస్ ఏమీ లేదనుకోవచ్చు అంటే? మా పార్టీలో ఏం క్లాషెస్ లేవు. అభూత కల్పనలు సృష్టించి పార్టీని అస్థిరత్వానికి గురి చేయాలనే కుట్రలు చాలా జరుగుతున్నాయి. ఎన్ని కుట్రలు జరిగినా మా ఐక్యత మా బలం. ఓకే, సో ఇక కవిత గారి విషయానికి వచ్చినట్లయితే లేటెస్ట్గా మనకు ఇష్యూస్ తెలుసు. సో ఒకవేళ ఆవిడ బయటకు వచ్చి ఇప్పుడు పార్టీ పెడుతుంది అని కూడా ఉండదు, అవసరమైతే పెట్టిన ఛాన్సెస్ లేకపోలేదు. సో దీని మీద అంటే బీఆర్ఎస్ వర్గాల్లో ఉన్నటువంటి చర్చ ఏంటి అంటే తండ్రి ఏమో అక్కడ తండ్రి అన్న ఇద్దరు బీఆర్ఎస్ ఉన్నారు, రిలేటివ్స్ మొత్తం, మళ్ళీ ఈవిడ బయటకు వచ్చి పెడుతున్నారు. సో దీన్ని బీఆర్ఎస్ వర్గాలు శ్రేణులు వ్యతిరేకత ఏమన్నా వచ్చే ఛాన్సెస్ ఉంటుందా? బీఆర్ఎస్లో ఏమి ఇబ్బందులు ఉండవండి, ఎందుకంటే యాక్చువల్గా తనకి బీఆర్ఎస్ చాలా చేసింది. కవిత గారు బీఆర్ఎస్కి అంటే ఎంతో కొంత అలాంటి అవకాశాలే ఉండవు. ఎందుకంటే అందరూ పార్లమెంటు సభ్యురాలుగా తనకు కూడా ఒక అవకాశం బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది. చెప్తే నేను బీఆర్ఎస్ పార్టీకి సేవ చేసినంత అని చెప్పుకోవచ్చు. కానీ నేను ఒకటే మాట అడుగుతాను, తను 2006లో పార్టీలోకి రావడం జరిగింది. ఆ తర్వాత కూడా
జాగృతి పార్టీలోకి అవును. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మెంబర్షిప్ తీసుకొని పనిచేయలేదు. ఉమ్, జాగృతి సంస్థ ద్వారా తండ్రికి సహకరిస్తూ ఆ, మహిళల్ని ఇది ఉద్యమంలోకి నడిపించే ప్రయత్నం చేసినారు వాళ్ళు. కొంతవరకు సఫలీకృతం అయినారని చెప్పాలి. ఉమ్, తల్లి దగ్గ కూతురని మేము కూడా సంతోషపడ్డాం. ఆ తర్వాత క్రమంలో తను చేసిన పనులకు సంతోషపడి మా తొలి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మరి కవిత గారికి కూడా పార్లమెంట్ సభ్యురాలుగా అవకాశం ఇచ్చినారు నిజామాబాద్లో. ఉమ్, వారు ఫస్ట్ టైం గెలిచినారు, సెకండ్ టైం ఓడిపోయినారు. అవును. ఓడిపోయినప్పటికి కూడా మళ్ళీ వారికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినారు. అంటే బీఆర్ఎస్ పార్టీయే వారికి Chances చేసింది ఇస్తుంది. తప్ప తను ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేసిందనే మాట నేను ఒప్పుకోను. ఉమ్, తను స్వతంత్రంగా ఐడెంటిటీ సంపాదించుకోవడం కోసం జాగృతి సంస్థ ద్వారా ముందుకెళ్ళినారు. బట్ ఒక మాట మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జాగృతి సంస్థకు సహకరించింది బీఆర్ఎస్ పార్టీ, ఉమ్, టీఆర్ఎస్ పార్టీ, అంతే కదా. తను జాగృతి సంస్థ ద్వారా ఏ జిల్లాకు వెళ్ళి ఏ కార్యక్రమాలు చేపట్టినా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసింది టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, ఉమ్, అంతే తప్ప జాగృతికి కొత్తగా ఎవరు పుట్టుకరాలేదు. ఉమ్, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు, టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు, టీఆర్ఎస్ పార్టీ శ్రేయోభిలాషులే జాగృతి సంస్థకు అవకాశాలు ఇచ్చి వాళ్ళు ఏ కార్యక్రమం పెట్టినా దాన్ని విజయవంతం చేసినారు. సో జాగృతి సంస్థ టీఆర్ఎస్కు రుణపడి ఉందని చెప్పాలి తప్ప టీఆర్ఎస్కు తను చేసిన సహకారం ఏం లేదు. ఉద్యమానికి తను చేసిందనే మాట మేము ఒప్పుకుంటాం. ఉద్యమానికి తను సహకరించింది అంటాము. ఉద్యమంలో మహిళల్ని జాగృతం చేయడానికి కోసం తన జాగృతి సంస్థ ద్వారా కార్యక్రమాలు చేసిందనే మాట మేము ఒప్పుకుంటాం. ఓకే. సో ఇప్పుడు భవిష్యత్తులో అంటే బీఆర్ఎస్ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చాలామంది అంటున్నారు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ చూస్తే కవిత గారిది ఏమన్నా మైనస్ మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు రాబోయేది. సో ఆ ఎఫెక్ట్ ఏమన్నా పడే ఛాన్సెస్ ఉంటుందా? ఏం ఎఫెక్ట్ ఉండదు, ఎలాంటి ఎఫెక్ట్లు ఉండవు. చాలా పార్టీలు వస్తాయి పోతాయి, ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉంది, అధికారం ఉంది, పెట్టుకుంటారు. బట్ కవిత గారు ఏ పార్టీ పెట్టుకున్నా దానివల్ల మాకు ఎట్లాంటి ఇబ్బందులు ఉండవు. బీఆర్ఎస్ పార్టీ ఏదో ఇట్లా పార్టీ పెట్టి అట్లా ఏదో చేసి అట్లా రాలేదు. బీఆర్ఎస్ పార్టీ ప్రజల నుంచి వచ్చింది, ఒక ఉద్యమ రూపకంగా వచ్చిన పార్టీ, ప్రతి గడపని టచ్ చేసిన పార్టీ, ప్రతి గడపలో బీఆర్ఎస్ పార్టీ పట్ల నమ్మకం, విశ్వాసం, గౌరవం ఉంది. ముఖ్యంగా కేసీఆర్ గారు అంటే విశ్వాసం ఉంది. సో కేసీఆర్ గారు విశ్వాసం ఉన్నన్ని రోజులు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీని ఎవ్వరు ముట్టుకున్నా ఏం ఫరక్ పడదు. అదే ఓపెన్గా చెప్పగలుగుతారంటారు? ఓపెన్గా చెప్తాం. ఓకే. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ విషయం వచ్చింది కాబట్టి వరుస కేసులు వెంటాడుతున్నాయి. అటు కాళేశ్వరం కేసు కావచ్చు, దాని తర్వాత విద్యుత్ ఈ కొన్ని ఉన్నాయి. దానివల్లనే లేటెస్ట్గా మీకు తెలిసే ఉంటుంది హరీష్ గారికి నోటీసులు వచ్చాయి అండ్ కేటీఆర్ గారికి వచ్చాయి. సో ఈ వరుస కేసుల వల్ల బీఆర్ఎస్కి ఎంతవరకు ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉంటుంది అనుకోవచ్చు అండ్ ప్రజల్లో వ్యతిరేకత ఏమైనా వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? అధికార పక్షము ఏ కార్యక్రమం చేసినా ప్రజలు సంతోషపడతారు, స్వాగతిస్తారు. కానీ ఈరోజు అధికార పక్షం చేసే పనుల వల్ల బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకి ఇంకా టీఆర్పీ రేట్ పెరుగుతుంది అనుకోవచ్చా? ఎందుకంటే వాళ్ళే చేస్తున్నారు, మా గురించి వాళ్ళే బాగా చెప్తున్నారు చెప్పాలంటే. మరి కాళేశ్వరం విషయానికి వస్తే ప్రజలందరికీ తెలుసు, కరువుతో అల్లాడిపోయిన తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా మారింది. అదేవిధంగా దేశంలో అత్యధికంగా వరి పంట పండించే రాష్ట్రం ఏది అంటే తెలంగాణ రాష్ట్రం. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనే ఒక కీర్తి పతాకాన్ని అందుకున్నది మన రాష్ట్రం. అంత గొప్ప రాష్ట్రం గురించి ఈరోజు రేవంత్ రెడ్డి గారు అబాస్పాలు చేస్తున్నారు. ఈ రాష్ట్రాన్ని అబాస్పాలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులకు ఎరువులు కూడా ఇవ్వలేని పరిస్థితి. ఏది చూసుకున్నా కేసీఆర్ గారి పాలన బాగుంది, రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందో ప్రజలే చెప్తా ఉన్నారు, మనం చెప్పాల్సిన పని లేదు. సో కేసుల విషయానికి వస్తే రేవంత్ రెడ్డి గారు అనాలోచితంగా వారు దొడ్డిదారిలో పీసీసీ అధ్యక్షుడు అయినారు. వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీని మట్టి గరిపించిందే రేవంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ వైఖరి బాలేదని బయటికి వచ్చి ఉద్యమ పార్టీని పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ గారిది. అయితే తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని మట్టి గరిపించింది రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆయన ఎమ్మెల్యేని కొనుగోలు చేస్తూ దొరికిపోయాడు దొంగ. ఆ దొంగ జైలు పాలైన తర్వాత తెలుగుదేశం పార్టీ మొత్తమే బదనామైపోయింది. ఆయన వల్ల బదనామైపోయింది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ మట్టి కొట్టుకుపోయిన తెలుగుదేశం పార్టీ ఆయనకు ఎక్కడ కూడా పరిస్థితి బాగాలేకపోతే దొంగచాటుగా పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి, ఆ తర్వాత అంటే ఓడిపోయిన తర్వాత పోయి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి, ఆ తర్వాత ఒక అవకాశం వస్తే ఎంపీగా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులందరినీ పక్కన పెట్టి ఈయన డైరెక్ట్గా దొడ్డిదారిలో రాహుల్ గాంధీని కలుసుకొని పీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకొని షార్ట్ కట్లో సీఎం అయినారు.
బట్ కొంతమంది మాత్రం ఈరోజు రేవంత్ రెడ్డి లేని కాంగ్రెస్ పార్టీ లేదు అని కూడా షార్ట్ కట్లో సీఎం అయినారు, రైట్. అయిన తర్వాత ఇప్పుడు ఆయన భాగవతం ఏంటిది? కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే అదే పార్టీలో పుట్టి పెరిగిన నాయకులు కాదని, వాళ్ళని డామినేట్ చేస్తారని, వాళ్ళు గుంపు కడతారని చెప్పి వాళ్ళని పక్కకు దోసేసి ఈయన ఎక్కడి నుంచో వచ్చిన నాయకుడు, వలస నాయకుడు, కాంగ్రెస్ పార్టీలో వలస నాయకుడు అనే చెప్పాలి. ఈ వలస నాయకుడు మాత్రం ఈరోజు పెత్తనం చేసే ప్రయత్నం, ముఖ్యంగా ఒంటెద్దు పోకడలు పోతూ అనేక స్కామ్లకు ఒడిగడుతూ, ఆ స్కామ్లు బయటపడ్డప్పుడు మంత్రులు నిలదీస్తున్నారనే భయంతో ఆ మంత్రుల్ని నిలువరించడానికి, ఆ మంత్రులు తనకు ఎదురు చెప్పకుండా ఉండడానికి అనేక కుట్రలు పన్నుతూ ఉన్నాడు. ఆ కుట్రల్ని బయట ప్రపంచానికి తెలియవద్దని చెప్పి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలియవద్దని చెప్పి, ఏఐసిసి దాకా పోవద్దని చెప్పి, ఈ రాష్ట్రంలో తను ఏదో చక్రం తిప్పుతున్నట్టు చేసుకోవడానికి అనేక కేసులు పెడుతూ కేసీఆర్ పాలనని బదనాం చేసుకుంటూ వస్తున్నారు. అంటే టైం పాస్ చేస్తూ ఉన్నారు. తను ఏ హామీ ఇచ్చినారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారనే మాట చెప్పినారు, ఏ సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తా అని చెప్పి ఎన్నికల ముందు చెప్పినారు, వాటి గురించి ఆలోచన లేకపోగా ఈరోజు ఏంటంటే కేవలం తను కాపాడుకోవడానికి, తను చేస్తున్న కుట్రలను, తను చేస్తున్న స్కామ్లను కాపాడుకోవడానికి, తన బంధుమిత్రులు ముఖ్యంగా వాళ్ళ సోదరులు, వాళ్ళ బామ్మర్ది చేస్తున్న స్కామ్లను, ఆ స్కామ్లు బయటపడకుండా ఉండడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ పైన, బీఆర్ఎస్ పార్టీ పైన కుట్రలు చేస్తూ అనేక కేసులు పెడతా ఉన్నారు. ఆయన ఎన్ని కేసులు పెట్టినా ఒక్క కేసు అన్నా నిరూపితమైందా? ఒక్క కేసు అన్నా? మేడిగడ్డలో క్రాక్స్ వచ్చి ఒక పిల్లర్ కుంగిపోయింది, వాస్తవం. ఒక్క పిల్లర్ కుంగిపోతే కాళేశ్వరం కూలిపోయింది, లక్షల కోట్లు దండగైనాయి అనే మాట చెప్పినారు. ఈరోజు ఒక పిల్లర్ కుంగిపోయినా అదే గోదావరి నీళ్లు, అవే రిజర్వాయర్లు, అవే కాల్వలు హైదరాబాద్కి నీళ్ళు ఇస్తున్నాయి. అవే నీళ్లను ఈరోజు మూసి ప్రక్షాళనకు వాడతా అని చెప్తున్నారు. అవే నీళ్లు ఈరోజు అనేక పరిశ్రమలకు నీళ్ళు ఇస్తూ ఉన్నారు. మరి కేసీఆర్ గారు కట్టించిన ప్రాజెక్ట్ నీళ్ళే ఈరోజు తీసుకొచ్చుకుంటూ కూలిపోయిందని చెప్పేసి వాళ్ళు అబద్ధ ప్రచారం చేసి, దాని మీద కూడా అవినీతి జరిగిందని చెప్పి వారు ప్రచారం చేస్తూ, మరి ఘోష్ రిటైర్డ్ జస్టిస్ ద్వారా ఒక కమిటీ వేసి ఎంక్వైరీ కూడా చేసినారు. ఎంక్వైరీలో ఏం తేలిందండి? ఏమైనా తేలిందా? ఎక్కడైనా తేలిందా? అంటే ప్రజల దృష్టి మళ్లించడానికి అటు కాళేశ్వరం మీద కేసు పెట్టడం, దానికి ఎంక్వైరీ చేయడం, ఆ ఎంక్వైరీ కమిటీ చీఫ్ జస్టిస్ గారు, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ గారు, మరి ఘోష్ కమిటీ ఎంక్వైరీ జరిగింది, దాని మీద ఏం తేలలేదు. ఆ తర్వాత కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టడానికి ఫార్ములా ఈ కార్ రేస్ అని, అది దాని మీద ఏదో కుంభకోణం జరిగిందని చెప్పినాడు. నయా పైసా కూడా అందులో తేలలేదు. అంటే ఎంతసేపు ప్రజల దృష్టి మళ్లించడానికి చేసే ప్రయత్నం, అది ఒక్కటే కాదు, ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అంటే, కేసులు పెట్టడమే కాదు, ఆఖరికి కేటీఆర్ గారి కొడుకు హిమాంశు రెడ్డిని కూడా బాడీ షేమింగ్గా మాట్లాడారు. అంటే ఆ పిల్లవాడు ఏం చేసినాడు, నీ కక్ష ఏంది, నీ కుట్ర ఏంది, కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేస్తా అని చెప్పినారు, బాగానే ఉంది. ఈరోజు తెలంగాణ తల్లి రూపాన్ని మార్చేసినారు. గొప్పగా దేవతలాగా ఉండే తెలంగాణ తల్లిని ఒక బీదరాలుగా మార్చడం, ఆ తర్వాత లోగోను మార్చడం, రాజముద్రను మార్చాల్సిన అవసరమే లేదు. మన చారిత్రక కట్టడాలు, చార్మినార్ని తీసేయడము, మన వరంగల్ కళాతోరణాన్ని తీసేయడం, ఇవన్నీ కాకతీయ కళాతోరణం, ఇవన్నీ తీసేసి ఏం సాధిస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ఇట్లా కేసీఆర్ గారి ఆనవాళ్ళు తీసేయాలనే కుట్రపూరితమైనటువంటి, ఎందుకంటే గతంలో ఆయన చేసిన తప్పులను మేము ఎండగట్టినాం, జైలు పాలు అయిండు, నేను జైలు పాలైనా కాబట్టి వీళ్ళని కూడా ఏదో ఒకటి చేసి జైలు పంపించాలని ఒక కుట్రతో చేస్తున్న పని తప్ప ఇంకోటి ఏం కాదు. గతంలో డ్రగ్స్ కేసులో ఉండడం, కేటీఆర్ గారి మీద అభియోగాలు మోపడం, ఏమైనా తేలిందండి? దాని తర్వాత ఆయన ఎవరితోనో సినీ తారలతోని సంబంధాలు పెట్టుకున్నాడని చెప్పి ఘోరమైన, అంటే వ్యక్తిగతంగా వారి జీవితం మీద దెబ్బ కొట్టే ప్రయత్నం, వారిని వ్యక్తిగతంగా డీఫేమ్ చేసే ప్రయత్నం కూడా చేసినారు. ఎన్ని కుట్రలు చేసినా, ఏమి చేసినా మా పార్టీ నాయకులు చాలా ధైర్యంగా మళ్ళీ పోరాటం చేస్తూనే ఉన్నారు. ప్రజల గొంతుకగా నిలబడుతున్నారు, ప్రజల పక్షాన మాట్లాడుతున్నారు. ఎవరికి అన్యాయం చేసినా వాళ్ళకు అండగా నిలబడి ప్రభుత్వం మీద పోరాటం చేసి ప్రజలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో అందులో భాగంగానే రేవంత్ రెడ్డి గారు ఇది అయిపోయినాక మళ్ళీ ఏ ఎపిసోడ్ మొదలు పెట్టాలి, ఈ కేసు అయిపోతే ఇంకో కేసు ఎక్కడ తేవాలి, ఇది అయిపోతే ఇంకోటి ఏం తేవాలి, ప్రజల్ని ఎట్లా నేను దృష్టి మళ్ళించాలి. అంటే వాళ్ళు ఏమంటారు అంటే బేసిక్గా, అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు విషయానికి వచ్చినట్లయితే వ్యక్తిగత ఫోన్ ట్యాపింగ్ కేసు విషయం 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. 2 సంవత్సరాల్లో ఏం తేలిందని నేను అడుగుతున్నాను. ఏం తేలింది? 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు వారు దావోస్కి వెళ్ళినారు. అంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఒక అలవాటు, మంచి అలవాటు, మానసిక పరిస్థితి బాగాలేనప్పుడు ఎట్లాంటి గేమ్లు ఆడతారో చెప్తాను నేను. ఇప్పుడు ఆయన ఎలక్షన్ల ముందు
పార్లమెంట్ ఎలక్షన్ల ముందు ఒక డ్రామా జరిగింది, ఆ తర్వాత జూబ్లీ ఎలక్షన్స్కి బై ఎలక్షన్స్కి ముందు ఒక డ్రామా జరిగింది, మొన్న సర్పంచ్ ఎలక్షన్స్కి ముందు ఒక డ్రామా జరిగింది, ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తేనే మళ్ళీ ఇంకొక డ్రామాకు తెరలేపినాడు ఆయన. ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని మనం ఏదో ఒక విధంగా వాళ్ళ మీద బురద జల్లి, ఆ బురద జల్లి వీళ్ళని బదనాం చేసి మనం క్రెడిట్ పొందాలి అనే ఆలోచనతో ఆయన వ్యవహారం ఉంటుంది. ఇప్పుడు నేను దావోస్ పోతున్నా, మీరు చేసేది చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చి పోయిండు. నువ్వు దావోస్లో ఉన్నా ఎక్కడున్నా ముఖ్యమంత్రిగా నువ్వు చేసే కుట్రలన్నీ ప్రజలకు తెలిసిపోతానని, నీ ఫెయిల్యూర్స్, ముఖ్యంగా నీ ఫెయిల్యూర్స్ ప్రజలు చర్చించుకోకూడదు అంటే ప్రజల దృష్టిని ఇంకోవైపు మళ్లించాలనే ఉద్దేశంతో ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు తిరిగేసినావు. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత తిరిగేసినావు. 2 సంవత్సరాలు ఏం చేశారు మీరు? 2 సంవత్సరాలు ఏం దవ్వరు మీరు? కొండను దవ్వితే కనీసం ఎలుక తోక కూడా దొరకలే మీకు. దొరకకపోతే ఇప్పుడు ఏం చేస్తున్నారు? కరెక్ట్గా మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వీళ్ళని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో మీరు ఎంక్వైరీకి పిలిచినారు. హరీష్ రావు గారిని పిలిచినారు, ఎంక్వైరీకి పిలిచినారు. ఎప్పుడు పిలిచినారు? ఏ పద్ధతిని పిలిచినారు మీరు? హరీష్ రావు గారిని కానీ రాత్రి 9 గంటలకు మీరు నోటీస్ ఇచ్చి పొద్దున 11 గంటలకు హాజరుగమ్మంటారా? ఏమన్నా పద్ధతి ఉందా? నోటీస్ ఇచ్చే విధానం అదేనా? మళ్ళీ కేటీఆర్ గారు కూడా నిన్న నోటీస్ ఇచ్చినారు, ఇవాళ అటెండ్ అవ్వమని చెప్తున్నారు. దీంట్లో ఏముందో మనం బాగా గమనించాలి. ముఖ్యంగా ప్రజలకు అర్థం కావాలా, మీ ఛానల్ ద్వారానన్నా ప్రజలకు అర్థం కావాలని నేను కోరుకుంటున్నాను. ఏ ప్రభుత్వం అయినా, కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వాలైనా, దేశంలో ఉన్న ఏ రాష్ట్రంలో అయినా సరే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ మూలన ఏం జరుగుతుంది, ఎక్కడ ఏ తప్పిదం జరుగుతుంది, ఎక్కడ గొప్పగా జరుగుతుంది అనేది ఎప్పటికప్పుడు రిపోర్ట్ ఇస్తూ ఉంటారు. అది వారి బాధ్యత, ఆ డిపార్ట్మెంట్ యొక్క బాధ్యత. అంటే హోంశాఖలో అదొక వింగ్. ఆ హోంశాఖలో ఉన్న వింగ్ ఎప్పటికప్పుడు గూఢాచారి వ్యవస్థను నడిపిస్తూ మరి ప్రభుత్వాలకు సమాచారం ఇస్తుంటుంది. అందులో భాగంగానే గతంలో ఉన్న గూఢాచార వ్యవస్థ అంటే ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ కూడా సమాచారాలు ప్రభుత్వానికి ఇచ్చినారు. దాని తగ్గట్టుగా గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పాలన జరిగింది. మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనే మాట చెప్తా ఉన్నారు. ఎవరు చేస్తారు ఫోన్ ట్యాపింగ్? కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వెళ్ళి ప్లగ్ ఆన్ చేసి ప్లగ్ ఆఫ్ చేసి ట్యాపింగ్ చేస్తారా? చేయరు. ఏమైనా అర్థం ఉందా మాట మాట్లాడడానికి? ఆ రేవంత్ రెడ్డి గారికి ఏమైనా మతి పని చేస్తుందా? అందుకే అంటున్నాను, ఆయనకు మతి స్థిమితం లేదు, ఆయనకు మతి భ్రమించిందని చెప్తాను. ఎందుకంటే చెప్పిన వాగ్దానాలు నిలబెట్టుకునే పరిస్థితులు లేడు, హామీలు నిలబెట్టుకునే పరిస్థితులు లేడు, మంత్రులకు సఖ్యతగా ఉండే పరిస్థితి లేదు, మంత్రులకు ఆయనకు సమన్వయం లేదు. ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేస్తే మంత్రి ఒక ప్రకటన చేస్తూ ఉంటాడు. సో పరిపాలన భ్రష్టు పట్టిపోయింది. ఈ పరిపాలనను భ్రష్టు పట్టించి తనకు తాను ఏది ఆత్మశుద్ధి చేసుకుంటాడు, పోయి నేను ఇట్లా గొప్ప అట్లా గొప్ప అని తనకు తాను చెప్పుకుంటూ విపక్షాలని విమర్శిస్తూ, ముఖ్యంగా ఆయన ఏ ప్రసంగంలో మాట్లాడినా కేసీఆర్ గారిని విమర్శించుకుంటూ పోతూ ఉంటాడు. ఇవన్నీ చేసి ఈరోజు ఏమి దొరకట్లేదు కాబట్టి మళ్ళీ 2 ఏళ్ల క్రితం చెప్పిన ఫోన్ ట్యాపింగ్ కేసును మళ్ళీ అలా తిరిగేసి కరెక్ట్గా ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఒక ఎపిసోడ్ని ఈరోజు బయటికి తీసుకొచ్చినారు. వాళ్ళు ఎన్ని ఎపిసోడ్లు తీసుకొచ్చినా ఈరోజు మేము అడిగేది ఒకటే, ముఖ్యమంత్రి గారు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చే రిపోర్ట్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు, మంత్రులైనా అంతే ఉంటుంది. మరి ఏ విధంగా నువ్వు రహస్యాల్ని అంటే సమాచారాన్ని తీసుకొస్తున్నావు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని అడిగే పరిస్థితి ఉండదు. ఎందుకంటే గూఢాచార వ్యవస్థ అంటే అక్కడక్కడ వాళ్ళ సిఐలు ఎస్ఐలు ఉంటారు, ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ వ్యవస్థ అంతా కూడా మారుమూల ప్రాంతాల నుంచి, రాష్ట్రం అంతటా కూడా మారుమూల ప్రాంతాల నుంచి సమాచారం పంపిస్తూ ఉంటే ఇక్కడున్న అధికారులు ప్రభుత్వానికి చేరవేస్తూ ఉంటారు, పరిస్థితి అంతా కూడా చేరవేస్తూ ఉంటారు. అంటే ఉగ్రవాదులు కానీ ఇంకేమైనా డ్రగ్స్ అట్లాంటి ఉన్మాదం పరిస్థితులు ఏమైనా ఉన్నా కానీ, ఏది జరుగుతున్నా కానీ మంచి చెడు అనేది ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు సమాచారం అందించే వ్యవస్థ అది. మరి ఆ వ్యవస్థలో ఉన్న అధికారులు తప్పు చేసినారా, కేటీఆర్ గారు హరీష్ రావు గారు చేసి ప్లగ్ ఆఫ్ చేసి మరి ఫోన్ ట్యాపింగ్ చేసినారా అనేది మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ప్రభుత్వాన్ని మేము అడిగేది అదే, ఈరోజు సిట్ అధికారులను కూడా మేము అదే అడుగుతూ ఉన్నాం. ఈ ప్లగ్ ఆఫ్ ఎవరు చేసినారు, ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసినారు, ఈ వ్యవస్థను ఎవరు ఎంకరేజ్ చేసినారు, ఇది దేశవ్యాప్తంగా ఉన్న వ్యవస్థనా లేకపోతే ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పని? ముఖ్యంగా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని బట్టలు ఉడదీసి రోడ్ల మీద పెట్టిరు, అంతే కదా. ఇప్పుడు మీరు చేస్తున్న పని, సిట్ చేస్తున్న పని ఏంటిది? ఫోన్ ట్యాపింగ్ అంటే ఎవరు చేస్తారు? ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసుంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ని మీరు తప్పుపడుతున్నారు, వాళ్ళు చేసిన పనిని తప్పుపడుతున్నారు. ఒకవేళ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఉన్న ఆఫీసర్స్ తప్పు చేస్తే ముందు ఎవరిని ఎంక్వైరీ చేయాలా? ఫోన్ ట్యాపింగ్ చేసిన ఎంక్వైరీని, స్టాఫ్ని ఎంక్వైరీ చేయండి, మీ ఎంప్లాయీస్ని ఎంక్వైరీ చేయండి, మీ అధికారులను ఎంక్వైరీ చేయండి, తర్వాత కదా మంత్రి దగ్గరకు వచ్చేది. మీరు
మా వాళ్ళు మాజీ మంత్రులు, మరి ఈ రోజు ఉన్న మంత్రులు ఏం చేస్తున్నారని మేము అడుగుతున్నాం. ఇప్పుడు కూడా మంత్రుల ఫోన్ ట్యాపింగ్ అవుతుందని వాళ్ళే చెప్పుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులే నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని చెప్పుకుంటున్నారు. మరి ఇప్పుడున్న మంత్రుల ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేస్తున్నారు? అది కూడా హరీష్ రావు గారే చేస్తున్నారా? అది కూడా కేటీఆర్ గారే చేస్తున్నారా? అంటే మీ పాలన అంత ఘోరంగా ఉందా? మీ మంత్రుల ఫోన్లు ట్యాపింగ్ చేసే పరిస్థితిలో మా వాళ్ళు ఉన్నారా అని అడుగుతున్నాను. ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మీ మంత్రుల ఫోన్ ట్యాప్ చేసే టాలెంట్ మా వాళ్ళకు ఉందా అని అడుగుతా ఉన్నాను. టెక్నాలజీ ఎంత బాగా వాడుకుంటున్నారా మా వాళ్ళు? మీకు చేతగాక, మీ వల్లగాక ఈరోజు మీ పరిపాలన భ్రష్టు పట్టించి, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ప్రజల దృష్టి మళ్లించడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు అని, ముఖ్యంగా ఎంత ఘోరమైన విషయం అంటే సిట్ అంట. ఈ సిట్ అనేది వేయడానికి ముఖ్యమంత్రి గారికి సంబంధమే లేదట. అధికారులే కలిసి సిట్ అనే ఒక టీంని ఏర్పాటు చేసుకుని ఆ టీం ద్వారా చేస్తున్నారట. మరి బొగ్గు గనుల గురించి మేము గట్టిగా చెప్పినాం, దాన్ని ఎందుకు సిట్ ఎంక్వైరీ చేయదు? చేయాలి కదా. అదేవిధంగా ఒక మంత్రి గారి కూతురు రివాల్వర్ పట్టుకొని బెదిరించిందని చెప్పి కంప్లైంట్ చేసింది. మరి దాని మీద ఎంక్వైరీ చేయాలి కదా. మరి ల్యాండ్ స్కామ్ జరిగిందని బయటకు వచ్చింది, దాని మీద ఎంక్వైరీ చేయాలి కదా. ఇదే సిట్ ఎంక్వైరీ చేయాలి కదా. ఎందుకు చేయట్లేదని మేము అడుగుతా ఉన్నాం. మూసీ ప్రక్షాళన పేరు మీద అనేక మందిని మీరు ఆగం చేసినారు. హైదరాబాద్ పేరిట ఆగం చేస్తూ ఉన్నారు. వాటి మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. ఎందుకు మీరు దాని గురించి పట్టించుకోరు? సీఎం రేవంత్ రెడ్డి గారి తమ్ముళ్ళు అనేక కుంభకోణాలు చేస్తున్నారు, భూ కబ్జాలు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు అనేది కంప్లైంట్స్ ఉన్నాయి. వాటి మీద సిట్ అధికారులు ఎందుకు ఎంక్వైరీ చేయరు? ఈరోజు బొగ్గు గనుల మీద సృజనారెడ్డి మీద ఇది కంప్లైంట్ ఉంది. హరీష్ రావు గారే బయట పెట్టినారు, విషయం అంతా బయట పెట్టినారు. దాని మీద సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారని కూడా హరీష్ రావు గారు అంటున్నారు. అంతే కదా. ఇప్పుడు బొగ్గు గనుల విషయంలో, టెండర్ విషయంలో ఎట్లా అక్రమాలకు పాల్పడుతున్నారో హరీష్ రావు గారు పూర్తి ఆధారాలతో బయట పెట్టినారు. దాని మీద జవాబు చెప్పే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వానికి జవాబు చెప్పే పరిస్థితులు ఇప్పుడు ఏం చేస్తారు? ఎదురుదాడి చేస్తారు. ఆ దాడి చేయడం కోసమే ఈరోజు జవాబు చెప్పలేని పరిస్థితిలో ఎదురుదాడి చేస్తూ హరీష్ రావు గారి మీద ఫస్ట్ నోటీసులు ఇచ్చి ఏమీ లేవు. సో పాత దవ్వుకొచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అనేది ఎప్పుడుదో అది అట్లే ఉంది కదా, పెండింగ్ ఉంది. పాపం ఏం తేల్చలేకపోయారు. కాబట్టి ఇప్పుడు దాన్ని దవ్వుకొచ్చి హరీష్ రావు గారికి ఒక్కటే రోజులో నోటీస్ ఇచ్చి, మళ్ళీ మూడో రోజే మళ్ళీ కేటీఆర్ గారికి నోటీస్ ఇచ్చి, ఈరోజు బొగ్గు గనుల గురించి ఎవరు మాట్లాడొద్దు, సృజనారెడ్డి గురించి ఎవరు మాట్లాడొద్దు, రేవంత్ రెడ్డికి బామ్మర్దని ఎవరికి తెలియొద్దని చెప్పి అనుకున్నారు. వాళ్ళు ఎంతగా దాన్ని కప్పిపెట్టాలనుకున్నారు. ఈరోజు వీళ్ళిద్దరికీ నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ ఇవ్వడం వల్ల ఇది రాష్ట్రం కాదు, దేశం అంతా తెలిసిపోయింది. సృజనారెడ్డి గురించి, రేవంత్ రెడ్డి గురించి, వాళ్ళు చేస్తున్న కుంభకోణాల గురించి ఏఐసిసి దాకా పోయే పరిస్థితి ఉన్నది. మంత్రుల విషయంలో కూడా మరి ఏది కంట్రోల్ లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేపు భవిష్యత్తులో మొన్న ఒకరోజు ఆయన ఒక మాట ఒక బహిరంగ సభలో అన్నారు. ఇప్పటికే రాష్ట్రం అధోగతి పాలైపోయింది. మళ్ళీ కరెంటు కష్టాలు స్టార్ట్ అయినాయి, ఎరువుల కష్టాలు స్టార్ట్ అయినాయి, మంచినీళ్ళ కష్టాలు స్టార్ట్ అయినాయి, సాగునీటి కష్టాలు స్టార్ట్ అయినాయి. అనేక విధాలుగా అందరినీ బాధ పెడుతున్నారు. రైతులు ఆగమవుతున్నారు, గురుకుల విద్యాలయాల్లో పిల్లలు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి, నిరుద్యోగులు చనిపోయినారు, ఆటో కార్మికులు చనిపోయినారు అంటే ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. స్కూల్లో పిల్లలు మీ పరిపాలన బాలేక, నీ అధికారులు చేస్తున్న పనులు బాలేక విషాహారం తిని చనిపోయినారు. ఏం మాత్రం కూడా బాధ్యత లేని ముఖ్యమంత్రి అనేక ప్రగల్భాలు మాట్లాడతాడు తప్ప అడ్మినిస్ట్రేషన్ 100% ఫెయిల్. అసలు దేశంలో అన్ని రంగాల్లో గొప్పగా పోతుంది తెలంగాణ రాష్ట్రం అని చెప్పి నిండు పార్లమెంట్లో కేంద్ర మంత్రులే గొప్పగా మన గురించి చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో, కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాల కాలంలో, 9.5 సంవత్సరాల కాలంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులే, ఇదే బీజేపీ పార్టీకి సంబంధించిన మంత్రులే పార్లమెంట్లో నిండు సభలో మన సర్కార్, తెలంగాణ సర్కార్, కేసీఆర్ సర్కార్ సాధించిన ప్రగతి గురించి గొప్పగా మాట్లాడారు. అది ఎంఎంఆర్ రేటు కావచ్చు, ఎన్ఎంఆర్ రేటు కావచ్చు, అంటే నేను చెప్పే శిశుమరణాలు, మాతృమరణాల గురించి కూడా చాలా లోతుగా అధ్యయనాలు చేసి తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ఎట్లా అభివృద్ధి చెందుతుందో చెప్తున్నారు. అది హరితహారం కావచ్చు, తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, వ్యవసాయ రంగం కావచ్చు, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కావచ్చు, అనేక కంపెనీల్ని ఆకర్షించి పెట్టుబడులను తీసుకొచ్చి హైదరాబాద్ని గొప్పగా అభివృద్ధి చేసిన విషయాలు కావచ్చు, అన్ని రంగాల గురించి గొప్పగా కాగు కూడా అనేక నివేదికల ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని కొనియాడింది. అట్లాంటి పరిస్థితి నుంచి ఈరోజు ఎటుపోతున్నాం అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రేవంత్ రెడ్డి గారు అడుగడుగున అన్ని రంగాల్లో ఫెయిల్. ఈ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి బీఆర్ఎస్ పార్టీని
తొక్కి పెట్టాలనే ఆలోచనతో ఆయన ఎంత తొక్కుదామంటే అంత గట్టిగా లేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఓకే, మీరేమో ఇలా అంటున్నారు, బట్ కాకపోతే మీరు ఇన్ని అభివృద్ధి పనులు ఎన్ని స్కీమ్లు ఇవన్నీ చేశారని చెప్తున్నారు. బట్ ఈ 10 ఏళ్ళ నిర్విరామంగా 10 ఇయర్స్ గెలిచింది. దాని తర్వాత సేమ్ ఏదైతే మళ్ళీ ఇంత అభివృద్ధి చేసిన తర్వాత కూడా మళ్ళీ కాంగ్రెస్కి పట్టం కట్టారు ప్రజలు అన్నారు. సేమ్ టైం మొన్న హైదరాబాద్లో ఇంతవరకు ఎప్పుడు కూడా కాంగ్రెస్ గెలిచిన చరిత్ర లేదు. మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో కూడా గెలిచింది. సో మరి ఇవన్నీ చూస్తుంటే డెఫినెట్గా బీఆర్ఎస్కి ఫ్యూచర్ బలహీన పడుతుంది బీఆర్ఎస్ పార్టీ అని కూడా చర్చ జరుగుతుంది. దీని మీద ఏం చెప్తారు మరి? వాస్తవంగా మేము మా ఫెయిల్యూర్కి ఒక కారణం చెప్తాను చాలా స్పష్టంగా. మేము చేసిన అంటే కేసీఆర్ గారు తీసుకొచ్చిన పథకాల గురించి, ప్రజలకు అందించిన కష్టాలను తీర్చిన పథకాల గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి మేము ప్రచారం చేసుకోలేకపోవడం అనేది మా ఫెయిల్యూర్. అబద్ధాలని, అలవిగాని హామీలను, మోసం చేసే మాటల్ని చెప్పి సక్సెస్ అయినారు రేవంత్ రెడ్డి గారు. సో ఇది మా మైనస్లు ప్లస్లు అనేది ఇదే. అంటే పథకాలు తీసుకున్న వాళ్ళకన్నా తెలియాలి కదా, ఓట్లేసే వాళ్ళకి ప్రచారం చేసుకోలేదు. ఇప్పుడు తీసుకునే వాళ్ళు 2000 4000 ఇస్తారంటే ఆశపడతారు ఎవరైనా, అంతే. 200 తీరి మేము 1000 రూపాయలు చేస్తామంటే మాకు అవకాశం ఇచ్చినారు. తెలంగాణ అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చినారు. అదేవిధంగా రైతు బంధు 10,000 ఉన్నది 15,000 చేస్తా అంటే ఆశపడ్డారు. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము 2 పంటలకి రైతు బంధు ఇస్తే 3 పంటలకి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేసిండు. సో వారు ముఖ్యమంత్రి అయితే 3 పంటలకి ఇస్తారని ఆశపడ్డారు. 10,000 కాదు 15,000 ఇస్తా అంటే ఆశపడ్డారు. ముఖ్యంగా మహిళలకు 2,500 రూపాయలు ప్రతి నెల టంచన్గా 1వ తారీఖు నాడు 18 ఏళ్ళు నిండిన మహిళల ఖాతాల్లో 2,500 వేస్తాను మహాలక్ష్మి పథకం ద్వారా అని చెప్పినారు. ఆశపడ్డారు, మా మహిళలు ఆశపడ్డారు. ఇంట్లో ఇంటాయన కూడా 2,500 పాకెట్ మనీ ఇవ్వడు. సో అందుకోసం ఆశపడ్డారు మా వాళ్ళు. ఆశపడి ఓట్లు వేసినారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా 1 లక్ష కేసీఆర్ ఇస్తే నేను ఇంకో తులం బంగారం యాడ్ చేసి ఇస్తా అన్నారు. ఆశపడ్డారు. రైతు కూలీలకు డబ్బులు ఇస్తా అన్నారు. రైతులకు పండించిన పంటకు బోనస్ ఇస్తా అన్నాడు. ఈరోజు ఆ బోనస్ బోగస్ అయింది. ఏం చేస్తున్నారు? సన్న బియ్యానికే ఇస్తా అంటారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో మ్యాక్సిమం పండించేది దొడ్డు బియ్యమే. సన్న బియ్యం చాలా తక్కువ. కానీ మేనిఫెస్టోలో సన్న బియ్యం దొడ్డు బియ్యం అని ఏం చెప్పలేదు. వరి పంట పండించిన వాళ్ళకి, పంటలు పండించిన వాళ్ళకి క్వింటాల్కి 500 రూపాయలు నేను అదనంగా బోనస్ ఇస్తా అని చెప్పినారు. అది ఇవ్వలేదు. మన కౌలు రైతులకు ఇస్తా అన్నారు. కౌలు రైతులకు ఇవ్వలేదు. ఎవరికి ఏమి చేసిందేమి లేదు. ఆయన ఆ ఫెయిల్యూర్స్ ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రజలు రియలైజ్ అవుతా ఉన్నారు. ఓకే, మరి ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఇవన్నీ కూడా మేడం, ఇప్పుడు చూస్తే పరిస్థితులేమో గ్రూప్ రాజకీయాలు బీఆర్ఎస్లో ఉంటున్నాయి అంటున్నారు. బట్ ఆయన చూస్తేనేమో నెక్స్ట్ డెఫినెట్గా మళ్ళీ ఇంకొక 5 years నేను ఇదే చైర్లో కూర్చుంటానని చెప్తున్నారు. దీని మీద ఏం చెప్తారంటే కంప్లీట్గా చాలామంది వర్షన్ కూడా అలానే ఉంది. సో ఇప్పుడు చేసేవన్నీ కూడా చూస్తే మేము చేసిన పొరపాటు ఏందో మాకు అర్థమైంది. మేము ప్రచారం చేసుకోకపోవడం అనేది మా పెద్ద తప్పిదం. మేము చేసిన కార్యక్రమాలు ఇప్పుడు మేము ప్రచారం చేయకపోయినా మా ప్రజలే చెప్తున్నారు. ఏది సార్ ఉండంగా బాగుండే, కరెంటుకు తిప్పలు లేకుండే, మంచినీళ్ళకి తిప్పలు లేకుండే, ఎరువులు ముందే స్టాక్ ఉంటుండే, మా పంట పండించిన వెంటనే కొంటుండే అని రైతులు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు నిరుద్యోగులు కూడా కేటీఆర్ గారు ఉండగా అనేక పరిశ్రమలు తీసుకొచ్చినారు కాబట్టి ఒక్క ఐటీ రంగంలో 7 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. ఒక్క ఐటీ రంగంలో. అవి కాకుండా ఇంకా ఇతర కార్పొరేట్ కంపెనీలు వచ్చినప్పుడు దాదాపు 26 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి. అంటే 26 లక్షల కుటుంబాలు బాగుపడ్డాయి అనే మాట మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ విధంగా అప్పుడు బాగుంది, ఇప్పుడు తేడా ఉంది అనేది ప్రజలకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇందాక మీరు చెప్పినట్టు మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్స్లో మరి ఓటమి పాలయం అనే మాట చెప్పినారు. మీరు గమనించండి, ఎప్పుడైనా సరే హైదరాబాద్ పట్టణంలో ఎట్లాంటి వాతావరణం ఉంటుందంటే వాళ్ళు ఎమ్మెల్యే ఎవరు అనేది పెద్ద పట్టింపు ఉండదు. వాళ్ళకు జిహెచ్ఎంసీఏ వాళ్ళకి ఎక్కువ పట్టింపు. ఎందుకంటే డైరెక్ట్గా వాళ్ళకి ఏ పనులన్నా కావాలన్నప్పుడు కార్పొరేటర్ ద్వారానే అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వచ్చినప్పుడు ప్రభుత్వం ఏది ఉంటే ఆ ఎమ్మెల్యే ఉంటే బెటర్ కదా అని ఆలోచించినారు తప్ప అంతకుమించి ఏమి ఉండదు. మీరు గతంలో చూడండి, ఇదే హైదరాబాద్ అంటే మేము మొన్న ప్రభుత్వంలోంచి పోయినప్పటికీ, మేము దిగిపోయినప్పటికీ ఏం జరిగింది ఈ రాష్ట్రంలో? హైదరాబాద్ మొత్తం బీఆర్ఎస్కే పట్టం కట్టింది. హైదరాబాద్ మొత్తం అన్ని సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. అదే గ్రామీణ ప్రాంతాల్లో మేము ఫెయిల్ అయినాం కదా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? మొన్న కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు మొత్తం బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి జూబ్లీహిల్స్ ఎన్నికలలో అవకాశం కాంగ్రెస్కే వచ్చిందని మాట చెప్పాలి. రేపు భవిష్యత్తులో మాత్రం గ్రామీణ ప్రాంతాలు కూడా తెలుసుకున్నాయి, అవును మేము చేసిన పొరపాటు ఏంది, మేము ఆశపడి మోసపోయినాం అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు రియలైజ్ అవుతున్నారు. అంతెందుకు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా బాధపడుతూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి భాష, రేవంత్ రెడ్డి పాలన అండ్ అభివృద్ధి జరగకపోవడం, అనుకున్న తీరులో
పథకాలు అందివ్వలేకపోవడం, వాళ్ళ ప్రజల్ని దగ్గర వేసి పలకరించాలంటే కూడా భయపడే పరిస్థితి ఉంది ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో నాయకులకు. ఓకే. సో దాన్ని బట్టి చూస్తే డెఫినెట్గా మీరు ఎవ్వరు అపోహ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళా కేసీఆర్ గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో మీరు ఇందాక కొన్ని ఫాల్ట్స్ అంటే ఏదైతే ఫాల్ట్స్ జరిగాయో అప్పుడు మేము సరిదిద్దుకుంటాం అంటారు. మరి ఈ ఎలక్షన్స్లో బీఆర్ఎస్ స్ట్రాటజీస్ ఏంటి అంటే ఏం చెప్తారు? మీరు మొన్న గమనించినారో లేదో, సర్పంచ్ ఎలక్షన్స్ అయినాయి మొన్న ఈ మధ్యన. అవునవును. సర్పంచ్ ఎలక్షన్స్లో చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చినారు. అసలు ఎన్ని రకాలుగా బెదిరించినారంటే ఎమ్మెల్యేలు, మీరు గమనించినారో లేదో, ప్రచారానికి వెళ్ళినప్పుడు బీర్లైలయ్య గారు ఉన్నారా దాంట్లో? ఉన్నారా? పక్క మీకు నేను వీడియోలు పంపిమన్నా పంపిస్తా. ఓకే. ఏమని బెదిరించారు? బీర్లైలయ్య గారు గ్రామాలలో వారు ప్రచార రథం మించే మాట్లాడారు. ప్రచార రథం మించి ఏ ఊరికి వెళ్ళినా, మొత్తం మా నియోజకవర్గంలో అన్ని ఊర్లలో వాళ్ళ ప్రచారం ఒకటే ఉండే, ఈయన నా అభ్యర్థి, నా అభ్యర్థిని గెలిపించండి, నా అభ్యర్థి గెలిస్తే నీ ఊరు దత్తత తీసుకుంటా, లేదు నా అభ్యర్థి కాక ఇంకెవ్వరు గెలిచినా గడప దొక్కనియా, నా ఇంటికి రానియా, మీ ఊరికి కొత్త ఇందిరమ్మ ఇండ్లు రావు, కొత్త రేషన్ కార్డులు రావు, కొత్త పెన్షన్లు రావు చెప్పాడు. ఇది బహిరంగంగా అన్ని గ్రామ పంచాయతీలో ఇదే పాట పాడిండు. ఇదే పాట పాడిండు. అంటే అక్కడ వింటున్న ప్రజలు ఏమనుకున్నారు, ఎమ్మెల్యే గారు మా ఊరు పట్టించుకొని అంటున్నారు, ఎమ్మెల్యే గారు మాకు రేషన్ కార్డులు ఇయ్యనంటున్నారు, కొత్త పెన్షన్లు ఇయ్యనంటున్నారు అన్నప్పుడు భయపడతారు ప్రజలు. భయపడి మాకెందుకు, సర్పంచ్ ఎవరైతే మాకెందుకు, ఇక ఆయన చెప్పిన ఆయనకే ఓటేస్తాంలే అన్నట్టుగా ఉంటుంది. అట్లా బెదిరించి ఓట్లు వేయించుకున్నా కానీ నేను గొప్పగా చెప్తున్నా, నా నియోజకవర్గ ప్రజలు ఒక పోరాటం చేసి ఎదురొడ్డి 45% సర్పంచ్లను గెలిపించినారు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్లు 45% మందిని గెలిపించినారు. మా వాళ్ళ పోరాటం ఎంత గొప్పదో ఆలోచించండి. మేము మేజర్ గ్రామ పంచాయతీలన్నీ మేమే గెలుచుకున్నాం. ఎక్కడో 1-2 తప్ప మొత్తం మేజర్ గ్రామ పంచాయతీలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలిచినారు. ఓటమి పాలైతే కూడా చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయినారు. ఓట్ల శాతం చూసుకుంటే మేము 52% ఉన్నాం. 52% మా ఓట్లు. అంటే ప్రజలు ఎదురొడ్డి నిలబడుతున్నారు. మీరు ఎన్ని బెదిరింపు మాటలు మాట్లాడినా కానీ కేసీఆర్ పాలన బాగుంది, కేసీఆర్ గారి అభ్యర్థులకే ఓటేయాలనే బలమైన కోరికతోని మొన్న మాకు ఓటేసినారని చెప్తాను. రేపు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తే కూడా తప్పకుండా మున్సిపల్ ఎలక్షన్స్లో ఇప్పటికే ప్రజలకు అనేక గుణపాఠాలు నేర్పిండు రేవంత్ రెడ్డి. అట్లాగే మా దగ్గర ఉన్న బీర్లైలయ్య కూడా అదే పద్ధతిలో పోతా ఉన్నాడు. ఆయన ఏ భాష మాట్లాడతాడో ఈయన కూడా అదే భాష మాట్లాడతాడు. ఆయన్ని అనుకరిస్తూ ఉంటాడు. అబద్ధాలు ఆడతాడు, మోసాలు చేస్తాడు, భూదందాలు చేస్తాడు, కబ్జాలు చేస్తాడు, బినామీ పేర్ల మీద దందాలు చేస్తుంటాడు. సో ఇట్లాంటి వ్యవహారం ప్రజలకు అర్థమవుతా ఉంది కాబట్టి మెల్లమెల్లిగా ఇప్పుడు మార్పు వస్తుంది, మళ్ళీ మార్పు వస్తుంది. మొన్న మార్పు జరిగింది, ఇప్పుడు మళ్ళీ మార్పు వస్తుంది. డెఫినెట్గా రేపు 2 మున్సిపాలిటీలో కూడా మాకు అత్యధిక సీట్లు గెలుచుకుంటాము. 2 చైర్మన్లు కూడా మేమే కైవసం చేసుకుంటాం. ఆల్రెడీ 5 కూడా నా నియోజకవర్గంలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీయే మరి కైవసం చేసుకునే అవకాశం ఉన్నది. ఓకే. ఇప్పుడు మేజర్గా ఏంటంటే నెక్స్ట్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా అన్నాడు మేడం, కాకపోతే మళ్ళీ మున్సిపల్ ముందుకు వచ్చింది. సో ఇవి జరగకపోతే దేనికి జరగకపోవచ్చు అంటే ఏం చెప్తారు? మా అంచనా ఏంటంటే జిల్లాలు మార్చాలనే మాట రేవంత్ రెడ్డి గారు అన్నారు. అంటే ఆయనకి ఇప్పట్లో ఎలక్షన్లు పెట్టడం ఇష్టం లేదు. ఎంపీటీసీ జెడ్పీటీసీ అంతే కదా. ఇప్పుడు ఒకవేళ జిల్లాలు మార్పు చేయాలి, 33 జిల్లాలు అవసరం లేదు, 20-25 ఉంటే సరిపోతుంది, చిన్న జిల్లాలు తీసేస్తారనే మాట మాట్లాడినారు. సో జిల్లాలు తీసేసినప్పుడు జెడ్పీటీసీ ఎన్నికలు పెడితే వేస్ట్ కదా. అందుకోసం ఆయన జిల్లాలు చేసిన తర్వాత చేసే అవకాశం ఉంటుంది, ఇప్పట్లో చేసే అవకాశం ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఆయన మాట అంటే ఎన్నికలు పోస్ట్పోన్ చేయడానికి ఆ మాట మాట్లాడారని మేము అనుకుంటా ఉన్నాం. రెండోది 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినాడు, దాన్ని అమలు చేయలేదు. ఆల్రెడీ ఎట్లనో అట్లా సర్పంచ్ ఎలక్షన్లు గట్టెక్కేసారు. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్, ఈ 2 కూడా ఆయన తప్పనిసరి పరిస్థితిలో పెట్టినారు. తప్పనిసరి పరిస్థితి అనే మాట ఎందుకు మాట్లాడినానంటే కేంద్రం నుంచి వచ్చే నిధులు ల్యాబ్స్ అయిపోతాయనే బాధతో పెట్టినాడు. ఎందుకంటే ఈయనకు ఎక్కడి నుంచి నిధులు రావట్లేదు, ఏమున్నా అప్పులే చేయాలా, ఏం చేయాలన్నా అప్పులే చేయాలా. ఇప్పటి వరకు గ్రామ పంచాయతీలకు నిధులే పంపలేదు. శానిటేషన్ వర్కర్స్కి జీతాలు పంచాయతీ సెక్రటరీ జీతాలు తప్ప ఇదేని కూడా ఇప్పటివరకు నిధులు గ్రామ పంచాయతీలకు ఇవ్వట్లేదు. ఇప్పటికి కూడా ఇవ్వలేదు. అట్టర్ ఫ్లాప్ ఏమి ఇవ్వలేదు. మొన్న రీసెంట్గా గెలిచిన సర్పంచ్లకి వాళ్ళకి కూడా ఇప్పుడు వస్తాయి. ఎందుకు వస్తాయి అదే అంటున్నా. తప్పనిసరిగా ఎన్నికలు పెట్టినాడు. ఎందుకు పెట్టినాడంటే 15th ఫైనాన్స్ కమిషన్ ఎప్పుడు కూడా డబ్బులు గ్రామ పంచాయతీ ఎన్నికలు లేదంటే మున్సిపల్ ఎలక్షన్స్ అయిన తర్వాతనే రిలీజ్ చేస్తారు. అప్పటి వరకు రిలీజ్ చేయరు. 2 సంవత్సరాలు జాప్యం చేసినారు రేవంత్ రెడ్డి గారు. జాప్యం చేయడం వల్ల నిధులు ఆగిపోయినాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగిపోయినాయి. తద్వారా ఏంటంటే గ్రామ అభివృద్ధి కుంటుపడిపోయింది.
ఇప్పుడు తప్పని పరిస్థితిలో 31 మార్చి లోపల ఎన్నికలు జరిగితేనే 3 సంవత్సరాల 15th ఫైనాన్స్ కమిషన్ డబ్బులు వస్తాయి, 15వ ఆర్థిక సంఘం డబ్బులు వస్తాయి, లేదంటే రావు, ల్యాబ్స్ అయిపోతాయి. ఇప్పుడు ఏప్రిల్లో పెట్టినా ల్యాబ్స్ అయిపోతాయి. అందుకే మున్సిపల్ ఎలక్షన్స్ కూడా 31 మార్చి లోపల పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు త్వరలోనే నోటిఫికేషన్ కూడా రావచ్చు. 25కు అంటున్నారు మేబీ. షెడ్యూల్ ఇస్తారు 25కి. దాని తర్వాత నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరిలో ఖచ్చితంగా ఎన్నికలు పెడతారు, తప్పనిసరిగా పెట్టాలి. ఎందుకంటే 31 మార్చి లోపల పెడితేనే ఆ 15వ ఆర్థిక సంఘం నిధులు వస్తాయి, లేకపోతే అవి ల్యాబ్స్ అయిపోతాయి. 3 సంవత్సరాలే వస్తాయి, 3 సంవత్సరాలే వస్తాయి. ఓకే, గ్రేట్. ఇంకోటి ఏంటంటే మేడం, ఇప్పుడు మీ మీ నియోజకవర్గంలో చూసుకుంటే పక్కనే కొలనుపాక అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్లో ఆల్మోస్ట్ అంటే ఆర్కియాలజీ మ్యూజియం పెడతామని కూడా ఒక బోర్డు పెట్టారు. బట్ అది ఇప్పటివరకు ఎలాంటి రూపురేఖలు కూడా ఏం లేవు. దాని మీద అంటే ఏం చెప్తారు అంటే, మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి ఈ క్వశ్చన్ అడుగుతున్నాను. అది నా నియోజకవర్గమే. అదే అందుకనే అంటే మీకు బాగా తెలిసి ఉంటుంది కాబట్టి. అక్కడ ఒక జైన మందిరం ఉంది, అది మన జైన్లు కట్టించిన, ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, స్థలం మాత్రమే మనది. శైవ క్షేత్రం ఉంది, అది చోళ రాజులు ఉన్నప్పుడు కట్టించిన దేవాలయం. దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి తొలి ముఖ్యమంత్రి గౌరవనీయులు కేసీఆర్ గారు 6 కోట్ల రూపాయలు వైటీడీఏకి ఇచ్చి, వైటీడీ ద్వారా దాన్ని వైటీడీఏకి ఇచ్చి తద్వారా దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేసినారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని కోరిలేట్ చేసి వాళ్ళ ద్వారా కోఆర్డినేట్ చేసి వాళ్ళ ద్వారా ఆ మ్యూజియంని పెట్టి, అదేవిధంగా ఆ దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పి 6 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. ఆ పనులు పురోగతిలో ఉన్నాయి. బట్ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఇప్పుడు మేము ఏవైతే నిధులు కేటాయిస్తామో వాటి అన్నింటిని కూడా డైవర్ట్ చేసుకుంటూ పోతా ఉన్నారు. పనులు చేయట్లేదు, పనులు చేయట్లేదు. అదే మా బాధ. ఇప్పుడు మేము చేసినవి, మేము మంజూరు ఇచ్చిన పనులు చేపించేదన్నా బాగుండేది, కాస్త కనిపించేది ప్రజలకి, ఓకే ఈ పని జరుగుతుందని కనిపించేది. మేము చేసిన పనులను, మేము మంజూరు చేసిన పనులను కూడా వదిలేసినారు, సగంలో ఉన్నాయి కూడా వదిలేసినారు, వాటిని పూర్తి చేయకుండా. ఎందుకు అంటే కేసీఆర్ గారికి పేరు వస్తుంది, అప్పుడున్న ఎమ్మెల్యేకి పేరు వస్తుంది. మీకు అంతేందుకు, మా బీలేలే ఉదాహరణ ఒకటి చెప్తా మీకు. ఆలేరు మున్సిపల్లో మేము 3 కోట్లు పెట్టి మున్సిపల్ భవనం కట్టించాలని చెప్పి మంజూరు ఇచ్చినాం. మంజూరు ఇచ్చిన తర్వాత దాని పనులు తొందరగా చేయాలని చెప్పి ఆలేరు మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్లు తీసుకొని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినారు. అయ్యా మరి అప్పుడైతే మంజూరు అయింది, నిధులు రెడీ ఉన్నాయి, మరి శంకుస్థాపన చేసుకొని పనులు మొదలు పెడితే బాగుంటుంది, టెండర్ కూడా అయిపోయింది అని చెప్పి ఆయన దగ్గరికి వెళ్తే, నువ్వు ఉన్నన్ని రోజులు నేను చెయ్యను. మీరు వెళ్ళారా? చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ మొన్న అయిపోయింది కదా టర్మ్, మున్సిపల్ చైర్మన్ గారు కౌన్సిలర్లను మీరు తీసుకొని వెళ్ళారు. మా పార్టీకి సంబంధించిన మా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి, మరి పనులు మొదలు పెట్టిస్తే బాగుంటుంది, ఇవి శాంక్షన్ అయి ఉన్నాయి, 3 కోట్ల రూపాయలు ఉన్నాయి, దాంతోపాటు 15 కోట్ల రూపాయలు మిగతా పనులు ఉన్నాయి, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కూడా ఉంది అని చెప్పి వెళ్ళారు. వెళ్తే, నువ్వు చైర్మన్గా ఉన్నన్ని రోజులు నేను చెయ్యను, ఆ శిలాపలకం మీద నీ పేరు ఉండొద్దు, నీ పదవి అయిపోయిన తర్వాతనే నేను పని మొదలు పెడతా అన్నారు. అంటే వాళ్ళ చిన్న మనస్తత్వం, వాళ్ళ మనస్తత్వం ఏందనేది ఒక్క మాటతో మనం గుర్తుపట్టవచ్చు. మెడికల్ కాలేజ్ మేము శాంక్షన్ ఇచ్చినాం. ఎంతో ఏమైంది మేడం అసలు మెడికల్ కాలేజ్ ఆ టైంలో? అంటే మొదలు పెట్టట్లేదు అన్నారు కూడా చాలా మంది. కొన్ని నియోజకవర్గాలలో వచ్చినాయి, కట్టారు, అయిపోయింది. ఆలేరు నియోజకవర్గాలు కాదు, జిల్లాకు ఒకటి ఇచ్చారు. అయితే వాస్తవంగా చెప్పాలంటే యాదాద్రి జిల్లాకు మొదటి లిస్టులో లేదు, సెకండ్ లిస్టులో కూడా లేదు. లేకుంటే మేము పైలశేఖర్ రెడ్డి గారు, భువనగిరి శాసనసభ్యులు, నేను ఇద్దరం ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి అడిగాం, కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ మా జిల్లాకి ఇవ్వలేదంటే, మీకు ఎయిమ్స్ ఉంది కదమ్మా మీకెందుకు అన్నారు సార్. అన్నప్పుడు తర్వాత మళ్ళీ రెండోసారి కలిసినప్పుడు చెప్పినాం, సార్ నేనైతే స్పష్టంగా చెప్పినాను, సార్ ఆంధ్రాలో ఎట్లయితే తిరుపతిలో ఎస్వి యూనివర్సిటీ ఉందో, భవిష్యత్తులో మనం కూడా ఇక్కడ ఎస్ఎల్ఎన్ఎస్ యూనివర్సిటీ పెట్టుకుంటే బాగుంటుంది, స్వామివారి పేరు మీద ఒక వైద్య కళాశాల పెట్టుకొని భవిష్యత్తులో దాన్ని యూనివర్సిటీగా మార్చుకుంటే బాగుంటుంది కదా సార్, స్వామివారి పేరు మీద పెట్టుకుందాము అని చెప్పి నేను స్వయంగా వెళ్ళి అడిగాను సార్ని. సార్ కూడా ప్రతిపాదన, సరే అమ్మ మాట్లాడదాం, ఆలోచిద్దాం అని అన్నారు. ఆ తర్వాత వారు మెడికల్ కాలేజ్ శాంక్షన్ ఇచ్చారు. శాంక్షన్ ఇచ్చిన తర్వాత మేము అంటే ల్యాండ్ సర్వే చేసుకొని ఆ టెండర్ పిలిచేసరికి మా పీరియడ్ అయిపోయింది. దాని తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత నాకు అందిన సమాచారం మేరకు నేను
వెంటనే ప్రెస్ మీట్ కూడా పెట్టినాను. అంటే మా యాదాద్రి జిల్లాకు శాంక్షన్ అయింది, ముఖ్యంగా యారుగుట్టలో శాంక్షన్ అయిన కాలేజీని కొడంగల్కి తీసుకుపోయిందని తెలిసింది. ఓకే. సో నేను వెంటనే ప్రెస్ మీట్ పెట్టి కొడంగల్కి తీసుకెళ్ళడానికి మా యారుగుట్టదే ఎందుకు తీసుకెళ్ళాలి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు తలుచుకుంటే ముఖ్యమంత్రిగా అదనంగా ఇంకో కాలేజ్ కొడంగల్లో పెట్టుకోవచ్చు, ఇక్కడిది తీసుకెళ్తే మాత్రం మేము ఊరుకోము, మళ్ళీ మా కాలేజ్ మాకు ఇచ్చేంత వరకు మేము గట్టిగా ఉద్యమం చేస్తామని చెప్పి నేను యారుటలోనే ప్రెస్ మీట్ పెట్టి గట్టిగా అక్కడ చెప్పాను. ఆ తర్వాత నేను దామోదర రాజనరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటే వారికి వెళ్ళి వినతి పత్రం కూడా ఇచ్చినాను. ఎట్టి పరిస్థితిలో యారుగుట్టకు శాంక్షన్ అయింది, మీరు తీసుకెళ్ళకూడదు, అక్కడే ఉండాలని చెప్పి నేను గట్టిగా మాట్లాడినాను. కానీ బీలేలే గారు ఏమన్నారంటే అది వెళ్ళలేదు అని చెప్పి ఆయన బుకాయించినారు. బుకాయించిన తర్వాత ఆయనకు అర్థమైంది తీసుకుపోయిన అనేది ఆయనకు అర్థమైన తర్వాత ఆగ మేఘాల మీద ఈ మంత్రి దగ్గరికి ఆ మంత్రి దగ్గర పోయేసి మళ్ళీ నన్ను అక్కడ కొట్టేటట్టే ఉన్నారు యారుగుట్టలో కాలేజ్ పోతాయని చెప్పి ఆయన ఏదో మళ్ళీ తిప్పలు పడి మంజూరు చేయించుకున్నాడు. ఎంత తేడా ఉందంటే మా ప్రభుత్వం మంజూరు చేసినప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాలేజీని మంజూరు చేసినప్పుడు చాలా స్పష్టంగా అందులో 300 పడకల ఆసుపత్రి, అంటే ఆసుపత్రి ఉంటేనే మెడికల్ కాలేజ్ నడుస్తుంది కాబట్టి 300 పడకల ఆసుపత్రి, దాంతోపాటు ప్రతి అకాడమిక్ ఇయర్ ప్రతి విద్యా సంవత్సరం 100 మంది పిల్లలకు అడ్మిషన్స్, 100 మంది విద్యార్థులకు అడ్మిషన్స్ అన్నమాట. కానీ దాంతోపాటు 489 పోస్టులు మంజూరు చేసినారు. మెడికల్ కాలేజ్కి కావాల్సిన సిబ్బంది, కాలేజ్కు అటు హాస్పిటల్కి కావాల్సిన సిబ్బంది అంతా కూడా ఒక జీవో ద్వారా మంజూరు కూడా ఇచ్చినారు. మా కాలేజ్తో పాటు యారుగుట్టలో ఇస్తున్న కాలేజ్తో పాటు 8 కాలేజీలు మంజూరు ఇచ్చి 8 కాలేజీలకు సెపరేట్గా ఫండ్స్ స్టాఫ్ మొత్తం శాంక్షన్ ఇచ్చారు. ఇంత చేస్తే వాళ్ళు మళ్ళీ తీసుకొచ్చిన దాంట్లో ఎంత మార్పు వచ్చిందంటే ఆయన మెడికల్ కాలేజ్ పోలేదు అన్నాడు కదా, మెడికల్ కాలేజ్ పోకపోతే 300 పడకల ఆసుపత్రి 220 పడకల ఆసుపత్రి ఎట్లా అయింది అంటే 80 తగ్గించారు. 100 మంది విద్యార్థులకు అడ్మిషన్ ఇచ్చే కాలేజు 50 మంది విద్యార్థులకు ఎట్లా తగ్గిపోయింది, సగం మందికి ఎట్లా తగ్గిపోయింది అంటే కొత్తది నువ్వు మళ్ళీ చేసుకొచ్చినావు కదా. అంటే మేము మంజూరు చేసింది మీరు బాజాప్తా కొడంగల్ తీసుకుపోయి తప్పని పరిస్థితిలో ప్రజలు నేను ఎండగడదనే ఉద్దేశంతో ఈరోజు తెచ్చుకున్నావు. సరే అదన్నా మంచి పని జరిగింది, కనీసం ఆ కాలేజ్ అని నిలబడ్డది. చెప్తున్నాను వీళ్ళతో అవ్వట్లేదు, చేత కావట్లేదు. మరి ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటివరకు శంకుస్థాపన లేదు. మెడికల్ కాలేజ్ కి ఇప్పటివరకు శంకుస్థాపన కూడా లేదు, ఏది లేదు, ప్రగల్భాలు మాట్లాడతారు, అంత నుంచి ఏమీ లేదు. ఇప్పుడు కాలేజ్ మంజూరైంది కూడా ఎక్కడ రద్దు అవుతుందని నేను ఎంబడబడితే ఆఖరికి దాన్ని 50 అడ్మిషన్స్ తోని ఏది మన భువనగిరి బార్డర్లో గూడూరు విలేజ్ దగ్గర ఒక ప్రైవేటు స్కూల్ బిల్డింగ్ ఉంది. ఆ స్కూల్ బిల్డింగ్ లీజ్ తీసుకొని ఇప్పుడు అక్కడ మెడికల్ కాలేజ్ నడుపుతున్నారు. కొత్తగా కట్టలేదు, 50 మంది పిల్లలతో నడుపుతున్నారు. ఓకే, ఓన్లీ 50 మందితో నడిపిస్తున్నారు. ఓకే, ఇది అంటే అభివృద్ధి ఎట్లా ఉందో చెప్తున్నాను, మా దగ్గర అభివృద్ధి ఎట్లా ఉంది. ఓకే. అండ్ ఇప్పుడు యాదాద్రి విషయానికి వచ్చినట్లయితే మేడం, అప్పుడు మొత్తం చేసింది మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిందని అంటున్నారు. సో ఇప్పుడు ఏమన్నా చేంజెస్ జరిగాయా ఏంటి? యాదాద్రి డెవలప్మెంట్స్ అంటే ఏం చెప్తారు? మాటల చేంజెస్ అయితే జరుగుతాయి, అభివృద్ధి జరగదు. ఎందుకంటే 1300 కోట్లు పెట్టి అభివృద్ధి చేసిన తర్వాత పక్కకు టెంపుల్ సిటీ కూడా అభివృద్ధి చేసినారు. దాన్ని లేఅవుట్ చేసి గ్రీనరీ ఇచ్చి చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. హెలిప్యాడ్ అంటే ఇటు యారుగుట్ట పుణ్యక్షేత్రానికి సంబంధించిన గుట్ట ఎట్లా ఉందో దాని పక్కకి ఈక్వల్ గా ఇంకా హిల్ ప్లేస్ ఉంది, గుట్ట ప్రాంతం ఉంది. ఆ గుట్ట ప్రాంతాన్ని డెవలప్ చేసినారు. దాదాపు 750 ఎకరాలు డెవలప్ చేసినారు. మంచి ల్యాండ్స్కేపింగ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. అక్కడ ఫోటోషూట్లు కూడా అవుతూ ఉంటాయి, అంత అద్భుతమైన నిర్మాణాలు, ఫ్లైఓవర్స్, చాలా అద్భుతంగా డెవలప్మెంట్ జరిగింది. దాంతోపాటు భక్తులకి అనుకూలంగా ఉండే విధంగా గుట్ట కిందనే బస్ స్టాండ్, చిన్న హెల్త్ సెంటర్, అంటే చిన్న ఏమన్నా ఫస్ట్ ఎయిడ్స్ అట్లాంటివి చేయడానికి కావాల్సిన చిన్నపాటి హాస్పిటల్, అక్కడే పోలీస్ స్టేషన్, అక్కడే ఏది మన కళ్యాణ మండపం తర్వాత అంటే కళ్యాణ కట్ట మరి వెంటనే వాళ్ళు తలస్నానం చేస్తారు కాబట్టి మళ్ళీ వాళ్ళ కోసం సెపరేట్గా ఒక గుండం నిర్మించినారు. అంటే అక్కడికి వెళ్ళి మునుగుతారు కదా, 3 మునుకలు అట్లా చేస్తుంటారు కదా. సో దానికోసం సెపరేట్గా అవన్నీ అన్నదాన సత్రం చేసినారు. వ్రతాలు చేసుకోవడానికి వ్రత మండపం చేసినారు. అనేక అభివృద్ధి కార్యక్రమాలు గుట్ట కింద కూడా చాలా జరిగినాయి. గిరి ప్రదక్షిణ చేసినాము, అన్ని విధాలుగా డెవలప్మెంట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు 2 పనులు చేసినారు, చెప్పుకుంటున్నారు కానీ చేయలేదు.
మేము చేసిన పనులు నేను చేసిన అని చెప్పుకుంటారు. ఓకే. గుట్ట మీద బస్సు ఆగిన తర్వాత మళ్ళీ పైకి ఎక్కాలి. దేవాలయంలోకి వెళ్ళాలంటే మళ్ళీ పైకి ఎక్కాలి. అది ఎక్కడానికి ఎస్కలేటర్ పెట్టించారు ఓకే. కేసీఆర్ గారు. ఎక్స్కలేటర్ పెట్టిస్తున్న క్రమంలో పక్కకు ఒక హాల్ ఉంది, అంటే ఓపెన్ ప్లేస్ ఉంది. ఆ హాల్ని ఏం చేశారంటే రేపు భవిష్యత్తులో రద్దీ బాగా పెరిగితే వెయిటింగ్ రూమ్ లాగా ఉంటుంది, ఉండనివ్వని చెప్పి అట్లా ఉంచారు దాన్ని. దాంట్లో ఫర్నిచర్ ఇట్లా ఏమీ వేయలేదు. ఇప్పుడు వీరు వచ్చిన తర్వాత ఏం చేసినారు, దానికి కర్టెన్స్ వేసేసి నేను డార్మెటరీ హాల్ కట్టించానని చెప్తారు ఆయన. ఓకే. కర్టెన్లు వేసి డార్మెటరీ హాల్ కట్టించాను నేను. అంతకుముందు డార్మెటరీ హాల్ లేదు, భక్తులు గుట్ట మీద నిద్రపోవాలని ఆశపడతారు, అప్పుడు నిద్రపోవడానికి వీలు లేకుండా చేసినారు, ఇప్పుడు నేను నిద్రపోవడానికి డార్మెటరీ హాల్ కట్టించిన అని చెప్తారు ఆయన. ఆయన కట్టించిన లేదు, ఉన్న హాల్కే 4 కర్టెన్లు వేసేసి డార్మెటరీ హాల్ కట్టించిన అని చెప్తారు. తర్వాత కొబ్బరికాయలు కొట్టడానికి నేను వెసులుబాటు కల్పించిన అంటారు. కొబ్బరికాయలు కొట్టడానికి స్టీల్వి ఆల్రెడీ మేము బాక్సులు తెచ్చిపెట్టినాం, అప్పుడు ఉండగానే ఉన్నాయి అవి. ఒకటి ఉంటే ఇప్పుడు 2 అయినాయి. సో కొబ్బరికాయలు కొట్టడానికి ఆస్కారం లేకుండా కొబ్బరికాయలు కొట్టడానికి అవకాశం కల్పించిన అని చెప్తారు. సో ఈ 2 చేసిరా అంటారు. నమ్మొచ్చు అంటారా మరి మీరు చెప్పేటి అన్ని? అంటే బేసిక్ అంటే వాళ్ళంటారు ఏం కాదు మేడం, బేసిక్ గా నేను కెమెరా ముందర అబద్ధం ఆడినా అనుకోండి, మీ కెమెరా మీ ఛానల్ ఇవన్నీ ప్రచారం చేసినప్పుడు మా ప్రజలు నన్ను నవ్వుకోరా నేను అబద్ధం చెప్తే? మేము వాస్తవాలే చెప్తాం. ఓకే. సో ఫైనల్గా రేపు అంటే ఆలేరు నెక్స్ట్ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అంటే ఏం చెప్తారు సునీత గారు? నెక్స్ట్ ప్రజలు మళ్ళీ సునీతను ఆశీర్వదిస్తే సునీత మళ్ళీ ఎమ్మెల్యే అవుతుంది. సో ప్రజల ఆశీర్వాదం కోరుతూ మళ్ళీ నేను ప్రజల ముందుకు వెళ్తాను, డెఫినెట్గా వెళ్తాను. ఇప్పుడు కూడా ప్రజల పక్షాన ఉన్నాను, ప్రజలతోనే ఉంటున్నాను. వాళ్ళ కష్ట నష్టాలు ఏమైనా ఉంటే వాళ్ళ ఎంబడి ఉంటున్నాను నేను. సో నాకు తోచినంత వరకు సహాయం చేస్తున్నాను, సేవ చేస్తున్నాను. మళ్ళీ కూడా ప్రజల ముందుకు వెళ్ళి అడగాలని అనుకుంటున్నాను, ఆశీర్వదించుకొని. భవిష్యత్తులో అట్లాంటి అవకాశం ప్రజలు ఇస్తే మళ్ళీ ఒక్కసారి ఎమ్మెల్యేగా పనిచేస్తాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో ఇది మొత్తంగా బీఆర్ఎస్లో జరుగుతున్నటువంటి విషయాలు అండ్ అక్కడ ఆలేరులో జరుగుతున్న విషయాలు మనతో పాటు సునీత గారిని డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో మీకేమన్నా అండ్ కామెంట్స్ అంటే సజెషన్స్ కానీ లేకపోతే ఏమైనా తెలుసుకోవాలంటే డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డెఫినెట్గా ఆవిడ మళ్ళీ దానికి ఆన్సర్ చేస్తారు. సో ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ దిస్ శ్యామ్, సైనింగ్ ఆఫ్.